హాయ్ అండి. నేనైతే ఇప్పుడు చిన్నపిల్లల కోసం 2 రెసిపీలు అయితే చేస్తున్నాను. ఒకటి ఉగ్గు. ఫస్ట్ అయితే ఉగ్గు చేసుకుందాం. ఉగ్గుకు కావాల్సినవి పాలైనా వేసుకోవచ్చు, నీళ్ళైనా వేసుకోవచ్చు అండి. నేను కొంచెం పాలు నీళ్ళు అయితే వేసుకుంటున్నాను. పాలు, ఉగ్గు, బెల్లం ప్లేస్లో ఉప్పు కూడా వేసుకోవచ్చు. అది నేను మళ్ళీ చేసి చూపిస్తాను. తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని పాలు అయితే పోసుకోవాలి. ఉత్త పాలు వేయకూడదండి, చిన్నపిల్లలు కదా. కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. సో ఇవి బాగా ఉడకాలన్నమాట. ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి. పాలైతే ఇలా ఉడికిపోవాలండి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనము ఇప్పుడు ఎంత కావాలో అంత పిండి అయితే వేసుకోవాలి. ఇది వేసిన వెంటనే బాగా మిక్స్ చేసుకోవాలండి, లేకపోతే వంటలు పడుతుంది. కలుపుకోవాలి మొత్తము. ఇప్పుడు బెల్లం వేసుకోవాలి. బెల్లం అయితే వేసుకోండి. నెయ్యి అయితే వేసుకోవాలి. నేను కొంచెం చేసుకుంటున్నాను కాబట్టి 1/2 టీ స్పూన్ మాత్రమే తీసుకున్నాను. మీరు ఎక్కువ మోతాదులో చేసుకుంటే దానికి తగినంత అయితే వేసుకోండి. ఇంకా ఇదే అండి, ఉగ్గు అయితే మనకు రెడీ అయిపోయింది. తర్వాత రెసిపీ అయితే చూద్దాం. సో చిన్నపిల్లలు బిస్కెట్స్ ఉత్తరి పెడితే తినరు కదండి, అందుకు నేనైతే సింపుల్గా ఒక వీడియో చూపిస్తాను, చూడండి. పాలు మ్యారీగోల్డ్ బిస్కెట్స్ అండి. ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. తర్వాత పెంచుకోవాలి. ప్యాన్ పెట్టుకొని పోసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. పైన వేసుకోవచ్చు, కాకపోతే చిన్నపిల్లలు కదండి, కడుపు నొప్పి వస్తుందేమో అని నేనైతే కొంచెం వాటర్ కూడా వేసుకుంటున్నాను. పాలు ఉడకాల్సిన అవసరం లేదండి. బిస్కెట్స్ అయితే ఇందులో వేసేసుకోవాలి. నేనైతే కొంచెమే చేసుకుంటున్నాను. అలా నానాలి. నానే తర్వాత మిక్స్ చేసుకోండి. చేసుకోవాలి మొత్తము. మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వేడి చేసుకోండి. ఇలా ఉడికించుకోవాలి మొత్తము. ఇలా ఉడికిపోయిందండి. ఇంతే అండి. ఇంకా ఇది చల్లారిన తర్వాత చిన్నపిల్లలకి స్పూన్తో తినిపించవచ్చు. ఇంతే అండి, మ్యారీగోల్డ్ బిస్కెట్లు. కొద్దిగా పాలు, వాటర్ వేసుకొని ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు ఇష్టంగా తింటారండి. 6 మంత్ బేబీ నుండి పెట్టవచ్చు అండి. మనము చాలా బాగా అయితే తింటారు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే వీడియో. బాయ్ బాయ్.